Watch full episodes on Jio Hotstar. సార్ మేము ఇక్కడ అంత వెతికి చూసాము. ఇక్కడ వేరే ఉన్నట్టు లేదు. దీన్ని చూస్తే ఏదో మమ్మీలాగా ఉంది. అరే ఇది మామూలు మమ్మీ కాదు, కింగ్ మమ్మీ. అందువల్ల చాలా జాగ్రత్తగా ఇది తవ్వాలి. ఎందుకంటే మమ్మీకి ఎటువంటి డ్యామేజ్ కాకూడదు. చీకటి పడుతోంది, రేపు ఉదయం చూసుకుందాం. బైక్ లో వచ్చిన వాడిని నిజంగా చూసానా లేకపోతే ఇది నా భ్రమ? కానీ ఒక్క విషయం మాత్రం నాకు బాగా తెలుసు. ఈజిప్ట్ లో రాజులు మరణిస్తే వాళ్ళతో పాటు వాళ్ళు వేసుకున్న బంగారు ఆభరణాలు కూడా పూడ్చి పెడతారు. అందుకని ఆ బంగారం వాళ్ళతోనే ఉంటుంది. అందుకని ఆ బంగారం నాకు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఈ మమ్మీస్ని కనుక నేను తవ్వి తీస్తే నేను ఈ లోకంలో గొప్ప ధనవంతుడిని అవుతాను. ఎస్, నాకు మమ్మీ దొరికింది. అరే బంగారం ఎక్కడా కనిపించదు. ఈ మమ్మీని లేపితే కింద బంగారం ఉంటుంది అనుకుంటాను. సరే ఎత్తి చూద్దాం. ఎంటీగా ఉంది. ఆహా, చెయ్యి 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 చెయ్యి. ఏంటిది, ఇంత కష్టపడినా ఏమీ దొరకలేదు. ఈ బాక్స్ లో నాకు కింగ్ దొరుకుతారు, కింగ్ బంగారు ఆభరణాలు దొరుకుతాయి అనుకుంటే ఇదిగో ఇది మాత్రమే దొరికింది. వీడు డమ్మీ కింగ్ అయి ఉంటాడు అనుకుంటాను. నువ్వు ఏంటి వెతుకుతున్నావు? అదా బంగారు వజ్రాలు వెతుకుతున్నాను కానీ దొరకలేదు. వీడు పేదరాజు అయి ఉంటాడు. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? ఎవరిప్పుడు నన్ను అడిగింది? నేనే నిన్ను అడిగింది. ఏం వెతుకుతున్నావు? అది లేవద్దు లేవద్దు, చెప్పేది విని నిద్రపోరా బంగారం. లాలి 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 లాలి, నిద్రపో బంగారం నిద్రపో. అమ్మ వస్తుంది, నిద్రపో. వచ్చేటప్పుడు పీస్ మిఠాయి తీసుకొస్తుంది. నిద్రపో బంగారం నిద్రపో. మమ్మీ, నేను మా మమ్మీని పిలిచాను, నిన్ను కాదు. నువ్వు నిద్రపో. భయపడకు భయపడకు, నేను కాపాడుతా. కానీ ప్రమాదం ఎక్కడుందో నాకు చెప్పు. తమ్ముడు నువ్వే ప్రమాదం. మమ్మీ కాపాడు. కాదు అమ్మ కాపాడు. వల్లే నీకు ప్రమాదం అంటే నన్నెందుకు హెల్ప్ అడుగుతున్నావు? మళ్ళీ మమ్మీ కాపాడంటావేంటి? లేదు లేదు, నేను నా మమ్మీ కాదు మా అమ్మని పిలిచాను. మా అమ్మని పిలిచాను. నిజంగా మా అమ్మనే పిలిచాను. గుడ్ వన్. నేనే కింగ్ ఫెరో, ఈజిప్ట్ కి కింగ్ ని. నువ్వెవరు? నేను సునంద్ దాస్. నేను ఇప్పుడు అర్జెంట్ గా ఒక మారథాన్ లో పాల్గొనాలి. కాబట్టి ఎలా పరిగెత్తుతానో నువ్వు ఎక్కడి నుంచో చూడు. టాటా. నన్ను వదిలేయి. నాకేమీ వద్దు, నన్ను వదిలేయి ప్లీజ్. ప్రయత్నించావో నీ కథను ముగిస్తాను. ఎక్కడికి వెళ్ళినా నేను వదలను, అర్థమైందా? ఏ సంవత్సరంలో ఉన్నావో మనం చెప్పు. అది మనం ఇప్పుడు 2019వ సంవత్సరంలో ఉన్నాం. 4000 సంవత్సరాలు అయిపోయాయా? నేను ఇండియాను పట్టుకోవడానికి 4000 సంవత్సరాల ముందు వచ్చాను. కానీ ఆరోగ్యం బాగోనందువల్ల ఇక్కడే నా కథ ముగిసిపోయింది. కానీ ఈ రోజున నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ప్రాణం వచ్చేసింది. ఇది సంతోషమైన రోజు. మ్యూజిక్. ఆహా,
చేశాడు. ఎముకలన్నీ బాగా కత్తిరాయ్యా. సరే పోన్లే గాని ఇప్పుడు ఇండియా కింగ్ ఎవరు? ఈ కాలంలో ఒక కింగ్ కాదు, ఒక్క ఊరికి ఒక్కో కింగ్ ఉన్నారు. అంతెందుకు స్ట్రీట్ కి ఒక కింగ్ ఉన్నారు. అందులో కొంతమంది బుల్లెట్ ట్రైన్ లో సవారీ చేస్తూ ఉన్నారు. బుల్లెట్ ట్రైన్ లో వెళ్తున్నారా? బుల్లెట్ ట్రైన్ అదే మృగమో? ఏనుగా, ఒంట, ఇంకేమన్నానా? అదేంటో నాకు వెంటనే చెప్పు. ఆ, అదేమి మృగం కాదు. ఇదిగో చూడు, చెప్పడం కంటే చూస్తేనే నీకు అర్థమవుతుంది. ఏంటి బాగా కనిపిస్తుందా? చూడు. దీన్ని బుల్లెట్ ట్రైన్ అంటారా? ఈ రోజే వాళ్ళు వెళ్ళేది ఆఖరి రోజు. ఇప్పటి నుంచి నేనే కింగ్ అవబోతున్నాను వాళ్ళకి. ఆకాశం భూమి శక్తులన్నీ ఒకటవ్వాలి. వెళ్ళి వాళ్ళని నాశనం చేసిరా. ఈ వస్తువు ఉపయోగపడేలాగా ఉంది, కానీ ఎందుకు ఇంత చిన్నదిగా ఉంది? ఈ రోజేంటో తెలియదు కానీ మొత్తం మ్యాజిక్ చూస్తున్నాను. ముందు బయట చూశాను, ఇప్పుడు గుహలో చూస్తున్నాను. భగవంతుడా, నన్ను నువ్వే కాపాడు. బుల్లెట్ ట్రైన్ లో బాంబు పెట్టాలనుకున్న మన ప్లాను అటర్ ఫ్లాప్ అవుతుందని అనుకోలేదు. కానీ ఈ హోటల్లో నేను బాంబు పెట్టి బ్లాస్ట్ చేశానే అనుకోండి, ఈ ముంబై మొత్తం అదిరి అల్లాడిపోతుంది. ఎలా ఉంది బాస్ నా ప్లాను? ఇలా చూడు లబ్బో, ఈసారి నువ్వు ఎలాంటి తప్పు చేయకూడదు, అర్థమైందా? ముంబైలో కొన్ని చోట్ల నేను బాంబు పెట్టాలని నాకు కాంట్రాక్ట్ వచ్చింది. మున్నో ముర్చి ఎప్పుడు ఫెయిల్ అవ్వడు. ఎలా ఉంది? ఇలా చూడండి బాస్, ఖచ్చితంగా మనం ఈసారి ఫెయిల్ అవ్వం. ఈసారి మన ప్లాన్ ఖచ్చితంగా ఫెయిల్ అవ్వదు బాస్. దానికి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసుకున్నాను. ఇప్పుడు నేను కోటు మీద కోటు వేసుకొని దాన్ని దాచేసాను బాస్. ఈ రోజు నేను కోటుని బాగానే వేసుకున్నాను, చూశారు కదా. ఇదిగో ఇలా చూడండి, నేను టైమర్ని కూడా ఆన్ చేశాను. ఇప్పుడు మనం ఎక్కడైనా ఓ చోట కూర్చొని ఈ కోటుని తీసి ఆ చోట్లో పెట్టి బయలుదేరదాం. ఆ తర్వాత ఈ హోటల్ మొత్తం డమ్ డమ్ డమాల్ దద్దరిల్లిపోతుంది చూడండి. వీళ్ళిద్దరు షాకల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఉన్నారే. సరిగ్గా చెప్పేంత వరకు వినరేమో. బాయిస్కా ఫ్రీజో. ఎందుకని తను ఇంకా బయటికి రాలేదు? రుద్ర పద, మనం వెళ్దాం. వెళ్దాం, కానీ దానికి ముందు ఒక కామెడీ షోని చూడండి. ఆ ట్రైన్ బొమ్మర్ ఇక్కడే ఉన్నాడు. వాడు వేసుకున్న కోట్ తోనే వాడిని ఫ్రెష్ చేశాను, చూసారా? వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఓ, ఎంతసేపు తను అసలు ఏం చేస్తున్నాడు లోపల? తను అసలు ఏం చేస్తున్నాడు? కోటు లోపల పెట్టేసి అసలు బయటికి ఎందుకు రాలేదు? రీ కథలో రా, అక్కడి నుంచి కోటు పెట్టేసి త్వరగా రా. నేను ఈ రోజు తన్ని వదిలిపెట్టను. నిన్ను ఊరికే వదలను. ఏం చేస్తానో చూడు. హలో, త్వరగా రా. మీరు ఇద్దరు వెళ్ళి వాడిని తీసుకురండి. వాడు ఇరుక్కుంది మాత్రం కాకుండా మనల్ని కూడా ఇరికిస్తాడు. ఏంటిది? బాస్, వీడి కోటిని విప్పేద్దాం. అరే బుద్ధి తక్కువ వాళ్ళ, కోట్ని విప్పకండి. అలా విప్పారంటే హోటల్తో పాటు మనం కూడా పేలిపోతాం. ఏంటి శబ్దం?
బాస్ కార్ త్వరగా పోనండి. ఈ బాంబు పేలడానికి ఇంకా 5 సెకండ్లే ఉంది. 5 4 3 2 బాస్ అరే మున్నా బాస్, మనం ఎలా ఇక్కడికి వచ్చాం? హోటల్ బ్లాస్ట్ అయిందా లేదా? ఆ, మన పరిస్థితిని చూసావు నువ్వు. హోటల్ బ్లాస్ట్ అవ్వలేదు, మనమే ఇక్కడ బ్లాస్ట్ అయ్యాం. వీడు ఆ ట్రైన్ పిల్లాడేగా. వీడు వాష్రూమ్ నుండి ఎలా బయటకు వచ్చాడో నేను కనిపెడతాను. రాకీ, కమ్ విత్ మీ. అరే ఆగండి, మేము వస్తాం. లిఫ్ట్. అరే నన్ను లోపలికి రానివ్వండి బాబు. కానీ ఇది ఎలా సాధ్యం? నేను ఆ నలుగురిని లిఫ్ట్ లో వెళ్ళేది చూశాను కదా. ఏలోగా అందరూ ఏమైపోయారు? రాకీ, రాకీ, ఏమైంది బామ్మ? రాకీ, ట్రైన్ లో అప్పుడు పిల్లలు కనిపించారే, వాళ్ళు గుర్తున్నారా? ఇప్పుడు వాళ్ళందరూ ఈ లిఫ్ట్ లోపల దూరటం నేను చూశాను. కానీ లిఫ్ట్ తెరిస్తే వాళ్ళెవరూ లేరు. వాళ్ళందరూ చాలా సస్పీషియస్ గా ఉన్నారని నాకు అనిపిస్తోంది. ఏంటి బామ్మ, మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. వాళ్ళు పక్క లిఫ్ట్ లో వెళ్ళుంటారు. కన్ఫ్యూషన్స్, అది కూడా 2 సార్లా? నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. ఖచ్చితంగా ఎక్కడో ఏదో తప్పనిపిస్తోంది. అరే ఫోన్ నువ్వు తర్వాత చూడొచ్చు గానీ ముందు ఆ లిఫ్ట్ లో పెట్టిన కెమెరాలో ఏవి రికార్డ్ అయిందో నాకు కాస్త చూపించగలవా? రికార్డ్? ఏవైనా రికార్డ్ చేయాలా? ఓ రాకీ, నాతో ఆడుకోవద్దు. లిఫ్ట్ లో కెమెరాని దాచిపెట్టావు కదా. ఆ పిల్లలు చేసే యాక్టివిటీని రికార్డ్ చేస్తావని చెప్పావుగా. బామ్మ, నా ఫోన్ లో ఏ రికార్డు లేదు. నేను మీకు చూపిస్తానులే. ఇదేలాంటి వీడియో? ఏంటిది? నువ్వేం డెలీట్ చేసావు? నువ్వేమి డెలీట్ చేయకూడదు. ఏం లేదు బామ్మ, ఎవరో కొంతమంది లిఫ్ట్ లోపలికి వచ్చారు. అలాగే వాళ్ళు మాయమైపోయారు. అదేంటో తెలియదులే. ఏంటి, ఆధారాలు డెలీట్ చేసావా? అరే ఎక్కడుంది? ఓ ఆధారాన్ని డెలీట్ చేసావా? అరే నువ్వెందుకు డెలీట్ చేసావు? అరే రే, ఇదే నిజమైన రికార్డింగ్. ఆ పిల్లలందరూ నిన్నెప్పుడు పిచ్చివాణ్ణి చేస్తున్నారు. నేను నిన్ను ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు అసలు నేనేం చేయను? ఇక మనిద్దరం ఎప్పుడు కలిసే ఉండాం. మీరు ఏమంటున్నారు బామ్మ? త్వరగా రా, వాళ్ళు బయటికి వెళ్తున్నారు. రా త్వరగా రా. ఆ టాక్సీ, త్వరగా రా, వాళ్ళు బయటికి వెళ్తున్నారు. రా త్వరగా రా. రాకీ, ఈ రోజు రాత్రి మొత్తం మనం ఇలా తిరిగినా పర్వాలేదు, కానీ తప్పకుండా ఆ పిల్లల్ని నేను కనిపెట్టే తీరుతాను. ఏం మాట్లాడుతున్నారు బామ్మగారు? నేను రాత్రి అయితే టాక్సీని నడపను. పగలంతా నడిపి బాగా అలసిపోతాను కాబట్టి ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి. ఈ సిటీలో మమ్మీస్ ఎక్కువ తిరుగుతున్నాయి. ఏంటి, ఎందుకు రావు? నోరు మూసుకుని ఆ టాక్సీని ఫాలో చెయ్యి, లేకపోతే నేను పోలీస్కి ఫోన్ చేస్తాను. ఓ నో, ఈ ట్రాఫిక్ ఏంటి ఇంత ఎక్కువగా ఉంది? మైరా, ట్రాఫిక్ లోనే మన టైం అంతా వేస్ట్ అయ్యేటట్టు ఉంది. అరే ముంబైలో ఎప్పుడు ఇలా ట్రాఫిక్ జాములు జరుగుతూనే ఉంటాయి. సరే గానీ ఇంతకి మీరు ఎక్కడికి వెళ్ళాలి? అంకుల్,
సిటీలో ఒక పర్ఫార్మర్ మమ్మీ ఉందంటాగా, బాగా డాన్స్ చేస్తోందంటాగా. దాన్ని చూడ్డానికే మేము ఇప్పుడు వెళ్తున్నాం. ఏంటి మమ్మీనా? అది ఆ స్టేడియం దగ్గరే ఎప్పుడు డాన్స్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ కాసేపటి క్రితమే ఫోన్ చేసి చెప్పాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ అయ్యేసరికి ఆ ప్రోగ్రామ్ అయిపోతుంది. మనం ఆలోగా అక్కడికి వెళ్ళలేదు. యు హావ్ టు డూ సంథింగ్ నౌ. Zibaiska, Sakun, Darkun. Myra, Uncle Joe, ready for some fun? ముందు నువ్వే గుద్దావు. నువ్వే గుద్దావు. లేదు నువ్వే. నువ్వే గుద్దావు మర్యాదగా అంటున్నానా? కార్తీ, లేదంటే నా పోలీసులు పిలుస్తాను. వావ్, ఈ మ్యాజిక్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అనుకుంటాను. సూపర్. రాకీ నువ్వులే, మనం ఇక్కడికి నిద్రపోతాకి రాలేదు. మనం తప్పకుండా వాళ్ళ టాక్సీని ఫాలో అవ్వాలి. ఆ? ఆ? అరే ఏంటి బామ్మగారు, ఇది టాక్సీ అనుకున్నారా లేక ఇంకేదన్నా అనుకున్నారా? ఆ టాక్సీ ముందేగా ఉంది, ఈలోగా ఎలా కనిపించకుండా పోయింది? నువ్వు గాని చూసుంటే నువ్వు కూడా పగలగొట్టేవాడి. ఎక్కడ టాక్సీ కనిపించదు. ఏమైనా మ్యాజిక్ చేశారా ఏంటి బామ్మగారు? అరే ఆ పిల్లలకి మ్యాజిక్ తెలుసు. మనం తప్పకుండా వాళ్ళని కనిపెట్టాలి. Zibaiska, audience, free zone. Mummy King Sparrow, dance rock though. ఎవరు నా పాటని ఆపాలనుకున్నది? వాళ్ళకి ఎంత ధైర్యం! అదిగో అటు చూడండి, ఆ చిన్న పిల్లాడు ఇక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు నువ్వు ఆ పాటని ఆపుతావా లేదా? ఆ చిన్న పిల్లాడు ఇంత ధైర్యంగా నా మీదకే వస్తాడా? కింగ్ స్పారో, రుద్ర వేసిని చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించుకో.
వెయిట్ చేయి రుద్ర. ఇంకా నేను ఫైట్ కి పూర్తిగా రెడీ అవ్వలేదు. ఇంకా నాకు పవర్స్ కావాలి. నేను మళ్ళీ నిన్ను కలుస్తాను. అప్పుడు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు రుద్ర. బాయ్ బాయ్. ఈ మమ్మీ నుండి తప్పించుకోవడానికి ఇదే సరైన సమయం. మనం వెంటనే ఎస్కేప్ అయి వెళ్ళిపోవాల్సిందే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.